అండి ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మాయిశ్చరైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మార్కెట్లో రకరకాల మాయిశ్చరైజర్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఎంతో కొంత కెమికల్ అయితే కలుస్తుందండి. మనం ఇక్కడ ఎలాంటి కెమికల్స్ అయితే వాడట్లేదండి. ఎలాంటి కెమికల్ లేకుండా మాయిశ్చరైజర్ అయితే మనము నెయ్యితో అయితే తయారు చేసుకోబోతున్నాం. వీడియో అయితే చూసేయండి. ముందుగా నేను ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ నెయ్యితో మనం ట్రై చేయాలంటే అంత నమ్మకం అయితే ఉండదు కదా. ఏమో అలా చెప్తారు కానీ మాయిశ్చరైజర్ అయిద్దో లేదో ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి కదా. అదంతా అవసరం లేదండి. సింపుల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకోండి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, లేదంటే ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు. ప్లేట్లో నెయ్యి అయితే 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. అంటే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా అయితే తిప్పుతున్నామో అదే విధంగా, అంటే పల్లె మంచుల వరకు రౌండ్గా తిప్పుతూ ఉండాలండి. ఫాస్ట్గా తిప్పాలి, స్లోగా తిప్పకూడదు. అప్పుడు మనకి నిదానంగా నెయ్యి అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, అలానే స్మెల్ అనేది పోతుందండి. ఇలా తిప్పిన తర్వాత వాటర్ని ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసేయండి. అంటే వాటర్ వంపేసేయండి. మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని సేమ్ అదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి. ఇలా ఒక 20 నుంచి 50 సార్లు అయితే తిప్పాలండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ నెయ్యి అయితే తీసుకున్నట్లయితే 100 టైమ్స్ ఇదే ప్రాసెస్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఇక్కడ తక్కువ క్వాంటిటీలో నెయ్యి తీసుకున్నాను కాబట్టి నేను ఒక 20 టైమ్స్ వరకు తిప్పానండి. ఆ తర్వాత నెయ్యి అనేది కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అలానే నెయ్యి వాసన అనేది కంప్లీట్గా పోయిందనమాట. నెయ్యి వాసన అంతా పోయేంత వరకు మనం ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే 10 అంటే 10 నిమిషాల్లోనే మనకి ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ని అంతా కూడా ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ వాడుకోవచ్చండి. వీలైనంత వరకు బయట కొనే ప్రోడక్ట్స్ కన్నా కూడా ఆర్గానిక్గా మనము ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతి అయితే ఎంతో మేలని నేనైతే అంటానండి. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అర్షికా క్రియేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.